నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని ఊరేగింపు చేయమని నేనేమైనా చెప్పానా అని అంటే చెప్పలేదు. మరి నా మీద ఎగురుతున్నారేంటంటే నేను ఇప్పుడు ఎగురుతున్నానా అని అంటే లేదు మరి అని అంటే ఇప్పుడు మరి ఇదంతా చూస్తుంటే వాళ్ళు మన నిజం పెళ్ళి అనుకుంటున్నారేమో అని అంటే ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి మరీ చెప్పారంట అమ్మాయిని బాగా చూసుకోండి అని. అందుకని ఇదంతా చేస్తున్నారు. అయినా ఈ బుద్ధి లేని పని చేసింది నేను. ఆ టెన్షన్లో ఒక బొమ్మలాగా నిలబడిపోయాను. అప్పుడు ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు మార్గం లేదు, ఇప్పుడేమో అన్ని దారులు మూసుకుపోయాయి అన్నట్టుగా మాట్లాడుతుంది. మీ వాళ్ళు కొంచెం ఎక్కువ ఆనందపడుతున్నారంటే అది వాళ్ళ తప్ప అంటే అలా తప్పు ఏమని తప్పు పట్టట్లేదు. నేను ఎప్పటికైనా బయటికి వెళ్ళిపోవాల్సిందానే కదా, హాస్టల్కి వెళ్ళిపోతానని తెలిస్తే వాళ్ళు హట్ అయిపోతారు కదా అని అంటే ఎందుకు పోతారు, హట్ అయిపోతారు. వాళ్ళ కళలన్నీ ముక్కలైపోయి ఆశలన్నీ అడియాసలైపోయి వాళ్ళ సంతోషం అంతా ఆవిరైపోయి చాలా అయిపోతాయి. అందుకని నేను ఇక్కడ ఉండలేను కదా. ఏమండి, ఇప్పుడే కదా మీరు మా ఇంట్లో అడుగు పెట్టింది, అప్పుడే వెళ్ళిపోతానని ఎందుకు మాట్లాడుతున్నారండి? ఇంకెప్పుడు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందామా అంటే నేను హాస్టల్కి వెళ్తానని తెలిస్తే మీ అన్నయ్య చాలా బాధపడతాడు కదా. అవును, మన పెళ్ళి కాదని, ఆ తాళి కాదని, మీరు భార్య నేను భర్త కాదని తెలిస్తే మా అన్నయ్య ఏమైపోతాడో. అందుకని నేను వెళ్ళకుండా ఉంటానా? అసలు హాస్టల్కి ఎందుకు వెళ్ళటం అంటే రామాయణం అంతా విని రామునికి సీత ఏం కావాలి అన్నట్టుగా అడుగుతున్నావు అంటే అది కాదండి. హాస్టల్కి వెళ్ళి ఇప్పుడు మీ గోల్ కోసం ఇక్కడికి వచ్చారు కదా, అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చేయడం కన్నా ఇక్కడనే ఉండి చేసుకోండి. ఇక్కడ మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో ఉండి మీ పని చేసుకోండి. మీకు అన్ని టైంకి నేను చేసి పెడతాను, ఇక్కడనే ఉండి చేసుకోవచ్చు కదా అని చెప్తున్నాడు. మీకోసం ఒక ఇల్లే ఉంది కదా అని అంటే ఏంటి నేను బ్రెయిన్ వాష్ చేస్తున్నావా? ఇక్కడ ఉంటే అందరూ మీ భార్యనే అనుకుంటారు. నేను చెప్తాను, నీకు చెప్పడం ఇబ్బంది అయితే చెప్పు, నేను చెప్తానంటే వద్దొద్దు, ఇప్పుడే కదా మనం వచ్చింది, నేనే టైం చూసుకొని చెప్తాను సరేనా అని అంటే తను కాస్త నెమ్మది పడుతుంది. వాళ్ళ పెద్దన్నయ్య వంట చేస్తూ ఉంటే చిన్నవాడు వచ్చి అన్నయ్య ఏం చేస్తున్నావు అంటే ఏం కనపడతలేదనంటే అన్నయ్య వదిన ఏం మాట్లాడుతుంది అని అంటే ఏమో పెళ్ళైతే వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారో ఏంటో నాకు తెలియదు అని ఇక్కడ మాట్లాడుతుంటాడు. అయినా ఇవన్నీ నీకేం తెలుసులే అని తన అన్నయ్యని ఆట పట్టిస్తుంటే ఇంకొక తను కూడా వస్తుంటాడు. ఈ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు వదిన కోసము సపరేట్ ప్లేట్ ఉందా అని అంటే ఉంది లేరా అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే మన చక్రికి పెళ్ళయిందంటే నాకు ఇప్పటికీ అర్థం అవుతలేదనంటే నిజమేరా, అందరికీ షాక్ అనిపిస్తుంది. మనకే కాదు ఇక్కడ షాకు, బయట జనాలకు కూడా అర్థం కావట్లేదు, నిజంగా షాక్లోనే ఉన్నారు. అందరూ అంటున్నారు మన మేనత్త శాపం ఎక్కడ ఫలిస్తుందేమో. నిజంగా ఆమె నోటికి అంత పవర్ ఉంటే మన చక్రిగాడు ఎలా పెళ్లి చేసుకొని వస్తాడని ఇక్కడ అంటున్నాడు. అసలు తను మన ఇంట్లో ఉంటుందంటే ఏంట్రా అంత మాట అన్నావంటే లేదు తను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు, తను అదోలా చూస్తుందంటే అంటే ఇప్పుడు ఏం చేయమంటారంటే కొత్తగా మారిస్తే కుక్కలు వస్తాయని చెప్పి అలా చిన్న తమ్ముడు అంటున్నాడు. అది కాదురా, అలా ఆమె చూస్తుంటే ఎలానో ఉంది, ఇక్కడ ఉంటుందా అన్న డౌట్ వస్తుంది అని తను అంటున్నాడు. ఇల్లును అదోలా చూస్తుంది అంటే ఇవన్నీ చెప్పకుండానే పెళ్లి చేసుకుంటాడా అని వాళ్ళ పెద్దనే అడిగితే ఖచ్చితంగా చెప్పడన్నా, ఆడు ఏవో కోతలు కోసి చేసుకుని ఉంటాడు, ఖచ్చితంగా చెప్పకుండా ఉంటాడు అని చెప్పి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అట్లానే ఇప్పుడు తన కోసము అంటే ఒక ఆడది లేని ఇంటికి వచ్చిందని అంటే ఎవరైనా ఆలోచిస్తారు కదా అని అంటే చిన్నోడు అంటాడు ఇప్పుడు మనం ఆడ వేసుకొని తిరిగితే బాగుండదు కదా అన్నయ్య అని అంటుంటాడు. నీ అనుమానంలో నిజం లేకపోలేదురా, కానీ ఆ అమ్మాయికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఆయనను కూడా మాట్లాడనీయకుండా అంటే నాన్నను తాగినప్పుడు మాట్లాడుతుంటాడు కదా, తనను కూడా చూసుకుంటూ ఉండాలి, మనం బాగా చూసుకోవాలని చెప్తుంటాడు. ఈలోపు వాళ్ళ నాన్న బయట తిరుగుతూ ఉంటాడు. ఆ ఇంటికి చక్రి ఉన్న ఇంటికి వాళ్ళ అన్నయ్య రౌడీలను వేసుకొని వస్తుంటాడు. ఏ డ్రైవర్ రారా అని చెప్పి పిలుస్తుంటాడు. అన్నెందుకు పిలుస్తున్నారు అని చెప్పి వాళ్ళ నాన్న అంటుంటాడు. ఇక్కడ గొడవ పడుతుంటాడు. ఆ రౌడీలను వేసుకొని వచ్చి మరి చక్రి కాలర్ పట్టుకొని వాళ్ళ అన్నయ్య బాగా గొడవ పడుతుంటాడు. వినకుండా గొడవ పడుతూనే ఉంటాడు. అక్కడ చేసిన గొడవ సరిపోలేదా అన్నయ్య, మళ్ళీ వచ్చి ఇక్కడ గొడవ పడుతున్నావు అని అంటే కూడా నువ్వు పక్కకు జరగవే అని చెప్పి ఆ అమ్మాయిని పక్కకు తోసి మరీ గొడవ పడుతుంటాడు. ఈ పెనుగులాటలో అలా చిన్న తమ్ముడికి దెబ్బ తగులుతుంది. అన్నయ్య అనేసరికి అతను ఆపుతాడు. తర్వాత ఈమె వచ్చి ఆపుతుంది, గొడవ ఆపండి అని చెప్పి మాట్లాడుతుంది. అలా మామయ్యకి చెప్తుంది తను మా అన్నయ్య వచ్చి గొడవ పడుతున్నాడని. నీకు ఏ సంబంధం లేనప్పుడు ఎందుకు వచ్చావురా అని అంటే ఇంతమంది రౌడీలతో వచ్చి గొడవ పడుతున్నావు,
నీకు ఈ రౌడీలకు తేడా ఏం లేదు, ఆయన దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, వీళ్ళందరూ కలిసి కొడితే నువ్వు ఇక్కడనే చేస్తావు, వెళ్ళిపోరా అని చెప్పి అని అంటాడు. నేను ఇతనితో ఇష్టపడే వచ్చాను, ఈ కుటుంబం ఏం చేసింది, ఇంకోసారి ఇక్కడికి వచ్చి గొడవ చేశావంటే పోలీసులకు రిపోర్ట్ చేస్తాను, ఈయన చంపకుండా నేను వదలనని చెప్పి గొడవ పడుతుంటాడు. అలా కాస్త గొడవ తర్వాత వాళ్ళ అన్నయ్య రౌడీలను తీసుకొని వెళ్ళిపోతాడు. తనకి దెబ్బ తగిలింది కదా, బ్యాండేజ్ తీసుకురండి అని చెప్పి తను బ్యాండేజ్ ఇస్తుంది. సారీ, ఇదంతా నా వల్లనే జరిగింది కదా, సారీ అని చెప్తే, సారీ అని చెప్పడానికే మా నేను పెళ్లి చేసుకున్నావా, వద్దులే వదిలే అని చెప్పి ఆ చిన్న అతను అంటుంటాడు. తర్వాత అలా మాట్లాడుతున్నప్పుడే నేను స్నానం చేయాలి అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళ నాన్న చాలా బాధపడుతుంటాడు. గుండెల్లో పెట్టుకొని పెంచుకున్న నన్ను కాదని వెళ్ళిపోయింది, రేపటి నుంచి నేను బయటికి ఎలా వెళ్ళాలి, 10 మందిలో ఎలా తిరగాలి, ఎలా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తన ముందు గతమంతా గుర్తుకు వస్తూనే ఉంది. తన కూతురు చేసింది, తన కమ్యూనిటీలో నేను తల ఎత్తుకొని ఎలా బతకాలి, అసలు ఎలా ఏం చేయాలని చెప్పి తన కూతురు పెళ్ళి మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, ఇదంతా భరించడం నాకు అవసరమా, ఇదంతా భరించుకుంటూ నేను ఉండాలనా, వద్దు, ఇదంతా నేను భరించొద్దు, ఇది నేను ఉండొద్దు, ఇలా ఉండొద్దు, జీవితాంతం దీన్ని నేను మోయలేనని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఏమని ఆలోచించుకుంటాడు, చనిపోదామని అనుకుంటాడు. ఆ చనిపోయే ముందు కూడా తన కూతురు పెళ్లి చేసుకున్న ఆ దృశ్యమే తనకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఈలోపు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసి వెతుకుతుంటాడు, తీసుకుంటాడు. ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకొని దాని వంక చూస్తూ ఉంటాడు. తను సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటాడు. కాకపోతే ఇతను ఒక బెడ్రూమ్లో ఉండి లోపల ఉంటాడు. తర్వాత ఇక్కడ కూతురు గురించి వస్తుంటుంది. తను బట్టలు తీసుకొని బయటికి వస్తుండగా కడప తగిలి అమ్మ అనేసరికి ఏమైంది హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మరుదులు అందరూ అడిగితే, నాకేం దెబ్బ తగలేదు, నాకు లారీ ఏం గుద్దలేదు, జస్ట్ కడప తాకింది అని అంటే తను ఒక్కసారిగా వాళ్ళ నాన్నను గుర్తు తెచ్చుకుంటుంది. మా నాన్న కూడా అంత చిన్న దెబ్బ తగిలినా కూడా చాలా బాధపడేవాడు, ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడంటే, అప్పుడే చక్రి ఏం చేస్తాడంటే డైవర్ట్ చేయడానికి సరే స్నానం చేతురు కానీ రండి అని చెప్పి బాత్రూమ్ చూపించడానికి వెళ్తే లోపల లైట్ లేదంటే లైట్ పెట్టకుండా ఏం చేస్తున్నారంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, నేను వానికి చెప్పాను అని చెప్తారు. కానీ అక్కడ లైట్ ఉండదు. సరే పర్లేదు, ఏం పర్లేదు, ఒక టార్చ్ ఉన్నా సరే ఓకే ఇవ్వండి అని చెప్పి అడిగేసరికి అందరు వెళ్ళి వాళ్ళ ఫోన్లో టార్చ్ చేసి మరీ తీసుకొస్తే వాళ్ళ మరిది అనమాట ఫోన్ తీసుకొని సరే ఆ టార్చ్ వాడుకుందామని చెప్పి వెళ్ళిపోతుంది. ఒక లైట్ పెట్టడానికి చేత కాలేదా అని చెప్పి ఇక్కడ చక్రి గొడవ పడుతుంటే, నువ్వు అంతగా చేయకు, అసలు నువ్వు పెళ్లి చేసుకున్న సంగతి నువ్వు చెప్పలేదు, మాకు పోలీసులు ఫోన్ చేసి చెప్తేనే తెలిసింది, నువ్వు చెప్తే మాకు తెలియని కూడా తెలియలేదు, మళ్ళీ ఇక్కడ వచ్చి పెద్ద రూఅప్ చేస్తున్నావు అని చెప్పి అని అంటాడు. అక్క లైట్ పెట్టడానికి ఏందని చెప్పి ఇక్కడ ఇద్దరు గొడవ పడుతుంటే, ఆ అమ్మాయిని పెట్టుకుని ఈ గొడవ అంతా ఎందుకురా అని చెప్పి అని అంటాడు. అక్కడ వాళ్ళ నాన్న ఎంతసేపు అయినా బయటికి రాకపోయేసరికి డోర్ వేసుకొని ఉండేసరికి తల్లి కంగారు పడుతూ ఉంటుంది. భార్య వెళ్ళి ఏవండి అని పిలిస్తే కోడలు కూడా వచ్చి మావే అందరూ ఒకసారిగా పిలుస్తారు. ఎంత పిలిచినా కూడా తను డోర్ తీయకపోయేసరికి అందరు కలిసి డోర్ను నెట్టి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ఉంటాడు. బెడ్ మీద పడిపోయి ఉంటాడు. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసి కింద పడిపోయి ఉంటుంది. ఒక్కసారిగా అందరూ కంగారు పడుతుంటారు. అక్కడ అతని తండ్రి చావు బతుకులో ఉన్న విషయం తెలియగానే ఇక్కడ వీళ్ళు గొడవ పడుతుంటారు. నువ్వేం రాజ్యాన్ని గెలిచి రాలేదు, జస్ట్ పెళ్లి చేసుకొని వచ్చావని చెప్పి ఏంట్రా ఎక్కువ చేస్తున్నానని చెప్పి చక్రి వాళ్ళ తమ్ములతో గొడవ పడుతుంటే విడదీస్తుంటాడు. వాళ్ళ పెద్దనే నచ్చ చెప్తుంటాడు. ఆ అమ్మాయికి తెలిసి అంత బాగుండదు అని చెప్పి, అంటే కనీసము తను వచ్చింది కదా, బాత్రూంలో లైట్ కూడా లేకపోతే ఎట్లా అనంటే సరేలే మెల్లమెల్లగా ఇవన్నీ అడ్జస్ట్ చేద్దాంలేరని చెప్పి, నువ్వు బాత్రూమ్ అనే నీట్గా కడగాలంటే నీట్గానే చేశాను అని చెప్పి వాళ్ళ పెద్దనే అంటాడు. అదే నువ్వు 1500 పెట్టి కొన్నావు కదా, అది మొత్తం పోసినట్టు అంటే అయిపోగొట్టావంటే ఏమే జోక్ చేస్తున్నాడు, ఏమి అయిపోగొట్టలేదని చెప్తాడు. సరే అనే వంట చేసావా అని అడిగితే చేశాను రా, మరి తనకు నచ్చుతుందా నచ్చట్లేదా అని చెప్పి నాకు అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒకటి చేశానని చెప్పి చెప్తుంటాడు. వీడు ఒక్క మాట కూడా రెండో తమ్ముడు వీడు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు, మనకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినా ఆ పోలీసులు చెప్పడం వల్ల ఈ కొద్ది టైంలో కూడా ఈ బృందావనాన్ని ఈ మాత్రమైనా మార్చగలిగినాం, ఇంతకన్నా ఇంకెక్కువ మార్చడం మన వల్ల ఏడైతుంది అని చెప్తే అలా పెద్దని అందరికీ నచ్చజెప్పి గొడవ పడతారు. ఆ అమ్మాయి ఉంది, వద్దు గొడవ పడొద్దు అని చెప్పి అందరు భోజనానికి రెడీ అవుతుంటారు. ఆడ ప్లేట్లు అవన్నీ పెట్టి కూర్చుంటుంటారు. ఆ అమ్మాయి స్నానం చేసి రెడీ అయ్యి వస్తుంది. రాగానే తింటారా అని చెప్పి ఆ చిన్న మరిది ఏం చేస్తాడంటే కుర్చీ వేసి కూర్చోబెడతాడు. కుర్చీ మీద కూర్చొని తినమనంటే వద్దొద్దు నేను కిందనే కూర్చొని తింటే సరే అని చెప్పి మళ్ళీ కింద మ్యాట్ వేసుకొని కూర్చొని తింటుంటుంది. అయితే తింటుంటే అందరూ వడ్డించుకొని తింటుంటారు. మరి ఆయనకు పెట్టారా అని చెప్పి వాళ్ళ మావయ్య వంక చూపిస్తే ఆయన కూడా పెడతానమ్మా అని చెప్పి అని అంటే ఎలా ఉందని అంటే బాగుందని చెప్పి అని అనుకుంటారు. భోజనం తర్వాత చక్రి వాళ్ళ నాన్న మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
పాటలు పెట్టుకొని ఈ రే అనేది అని ఒక మంచి సాంగ్ పెట్టుకొని ఉంటుంటే వీళ్ళందరూ కలిసి లోపలికి తోసేద్దామని చెప్పి అతను చక్రి కళ్ళు మూసి మరి అందరు పట్టుకొని వచ్చి రూమ్ ఓపెన్ చేసి చూపిస్తారు బెడ్రూము. అక్కడ మంచిగా ఫస్ట్ నైట్ గదికి రెడీ చేసినట్టుగా చేశారు. అవన్నీ చూసి చక్రి షాక్ అవుతాడు. ఎందుకంటే ఇవన్నీ చూస్తే తన పరిస్థితి ఏంటంటే మహాకు తెలిస్తే ఏమనుకుంటుందో అని చక్రి బాధపడుతున్నాడు. అయితే రేపటి ఎపిసోడ్ చాలా బాగుంది. ఎందుకంటే అందరూ అన్నమాట నిజమైపోతుంది. నీ కోడలు నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నీ ఇంట్లో ఏ ఆడది ఉండదన్న మాట మరోసారి నిజమైపోతుంది అని అంటే ఎందుకనంటే మహా వాళ్ళ వదినకి ఫోన్ చేసి నాన్న గుర్తుకొస్తున్నాడు, ఎలా ఉందో చూడాలనిపిస్తుంది వదినంటే నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ అడిగాశలు చేశావు, మావయ్య గారు ఆత్మహత్య చేసుకోబోయాడు అని చెప్పి అని అనేసరికి తను ఏడుస్తూ చక్రి దగ్గరికి వెళ్ళి మా నాన్న ఇలా చేశాడంటే నాకు ఒక్కసారి మా నాన్నని చూడాలని ఉందనంటే సరే అని చెప్పి కంగారుగా వెళ్తుంటే వీళ్ళందరూ చక్రి వాళ్ళ నాన్నతో అందరూ అంటుంటారు, చూడు నీ కోడలు ఉండదు, ఈ ఇంటికి ఏ ఆడపిల్ల వచ్చినా ఎక్కువ రోజులు ఏముండదు, మరోసారి ఇది నిజం అవబోతుందని ఎక్కిరిస్తున్నాడు. మిగిలిన ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్ రేపు మాట్లాడుకుందామండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.